అలాగే ప్రయాసతో భారం వహించి తరగతులు నిర్వర్తిస్తున్న గాజువాక స్థానిక క్రీస్తు ప్రభు సంఘమునకును స్థానిక సంఘ సువార్థికులైనటువంటి మనీష్ గారికి ప్రభు నామములో తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్నటువంటి సహోదరులు మణికుమార్ గారికి, చేరున్నటువంటి ప్రియ సహోదరులకును సోదరులకును దైవజనులందరికీ కూడా ప్రభు నామములో తెలియజేస్తూ ఉన్నాను. అనాదిలో దేవుని యొక్క సంకల్పం గురించి మనం సహోదరుల ద్వారా నేర్చుకుని ఉన్నాం. ఆదిలో, ఆది అంటే ప్రారంభంలో, ఆదిని గురించి పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతూ ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనమందు ఆది యందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. కాబట్టి ఆది అనంటే దేవుడు భూమ్యాకాశములను సృజించినటువంటి ఆ సమయాన్ని ఆది అని అన్నారు. అనాదిలో దేవుని సంకల్పము అది నిత్య సంకల్పం కాబట్టి అది ఏ కాలంలోనైనా దేవుని సంకల్పము కొనసాగుతూనే ఉంటుంది. అనాది దేవుని సంకల్పం అని అంటాం. గ్రంథము దేవుని సంకల్పాన్ని నిత్య సంకల్పము అని కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి దేవుని యొక్క సంకల్పము ఆదిలో దేవుడు ఉద్దేశించిన తర్వాత ఆ సంకల్పం అనుసరించి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. జరిగినటువంటి కార్యక్రమాలు ఆదిలో కూడా జరిగాయి. అందులో ప్రత్యేకించి ఆది యందు దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించారు. అంతేకాదు, సృష్టిని చేసిన తర్వాత తన స్వరూపంలో తన పోలికలో దేవుడు నరులను కలుగజేశారు. ఆది కాండం 1వ అధ్యాయం 26వ వచనంలో నుండి మనం చూస్తే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. కాబట్టి ఆదిలో దేవుడు తన సంకల్ప ప్రకారము తన పోలికలో తన స్వరూపంలో నరులను సృష్టించారు. స్వరూపము దేవుని సొంతమైనది, పోలిక కూడా దేవుని సొంతమైనదే. దేవుడు తనకు కలిగి ఉన్నటువంటి సొంత పోలికను స్వరూపాన్ని నరులతో పంచుకున్నారు, నరులకు ఇచ్చారు. దేవుని పోలికలో ప్రత్యేకించి దేవుడు తాను ఆత్మరూపి అయి ఉండి ఎలాగైతే నిరంతరము జీవించువాడై ఉన్నారో, శాశ్వతమైన వారై ఉన్నారో, నరులు కూడా అలాగే శాశ్వతమైన వారుగా ఉండటానికి తన సొంతమైనటువంటి పోలికను దేవుడు నరులకు అనుగ్రహించారు. అంతేకాదు, ఆయన వ్యక్తిత్వం, ఆయన నీతి, ఆయన పరిశుద్ధత, ఆయన యొక్క ప్రేమ, అది ప్రత్యేకించి తన సొంతమైనటువంటి స్వభావంగా కలిగి ఉన్నటువంటి పరమ తండ్రి తన స్వభావాన్ని కూడా మనుషులకి ఇచ్చాడు. చివరికి తన నివాసమైనటువంటి పరలోకాన్ని కూడా దేవుడు మనుషులకు ఇవ్వాలని ఉద్దేశించాడు. కాబట్టి అలాంటి ఉద్దేశంతో దేవుడు శాశ్వత కాలము నిలిచి ఉండేటువంటి ఆత్మరూపులుగా దేవుడు నరులను సృష్టించారు.
అందువలన ఆదికాండం 1:26 మనం ఇందాక చదివినట్లు దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయుదును అని నరులను చేశారు. నరులను చేసిన తర్వాత నరులు దేవునికి కుమారులుగా ఉండటానికి సృష్టింపబడ్డారు, కానీ దేవదూతల వలె దాసులుగా ఉండటానికి దేవుడు సృజించలేదు. అందువలన తన కుమారులు విజేతలై ఉంటారు. తమ కుమారులు గెలిచేవారై ఉంటారు. తన కుమారులు పోరాడేవారు ఉంటారు. తన కుమారులు ప్రతి శోధన పైన విజయాన్ని కలిగి ఉంటారు. అలాంటి కుమారులు దేవుడు తన సంకల్పంలో నరులు అలాంటి కుమారులుగా ఉండాలని ఉద్దేశించి ఎలాంటి పరిస్థితి అయినా సరే జయించగలిగేటువంటి స్థితిలో నరులను సృష్టించిన తర్వాత ఏదైనా తోటలో ప్రత్యేకించి 2 ఫలములిచ్చే చెట్లను దేవుడు ఏర్పాటు చేశాడు. అందులో మొదటిది జీవవృక్ష ఫలం. ఇది తిని నరుడు నిరంతరము జీవించవచ్చు. ఆ అవకాశం ఉంది, ఆ చాయిస్ ఉంది. ఇంకొక ఫలమునిచ్చే చెట్టు, అది మంచి చెడులు తెలివినిచ్చే చెట్టు. దానిని తినిన దినమున నీవు నిశ్చయముగా చనిపోతావు అని నరునికి ఆజ్ఞాపించి, నువ్వు శాతాను శోధనకు ప్రలోభాలకు లొంగి ఓడిపోతావో, లేదా నా ఆజ్ఞను అనుసరించి నువ్వు విజయం పొందుతావో, అది నీ చాయిస్. అయితే నీకొక సంగతి, నువ్వు ఒంటరిగా ఉండటం మంచిది కాదు కాబట్టి నీకొక సాటి అయిన సహాయాన్ని కూడా ఏర్పాటు చేస్తానని తర్వాత దేవుడు ఆదాముకు సాటి అయిన సహాయముగా అవ్వను ఏర్పాటు చేశారు. తర్వాత మనకు జరిగిన సంగతి తెలిసిందే. ఆదాము శోధింపబడి శోధనను జయించలేక పాపము చేత ఓడింపబడి పాపము చేత పట్టబడ్డాడు. పాపం ఆదామును జయించింది, అపవాది ఆదామును జయించాడు. శోధన ఆదామును జయించింది కాబట్టి అపవాది ఓడిపోయి, ఆదాము ఓడిపోయి ఏదైనా తోటలో నుండి, అంటే దేవుని యొక్క సహవాసంలో నుండి సంపూర్ణంగా దూరపరచబడే పరిస్థితుల్లోనికి ఆదాము నెట్టివేయబడ్డాడు. అయితే దేవుని సంకల్పంలో నరులు దేవుని సహవాసం నిరంతరం అనుభవించడానికి, దేవుని సంకల్పంలో నరులు దేవుని కుమారులుగా ఉండటానికి, దేవుని యొక్క సంకల్పంలో ప్రత్యేకించి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నరులను తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించడం అనే కార్యక్రమం ఉంది. అందువలన అపవాది చేత ఆదాము మోసగింపబడడం దేవుని సంకల్పానికి ముగింపు కాదు, అది దేవుని సంకల్పానికి కొనసాగింపు మాత్రమే. కాబట్టి ఏం జరిగిందనంటే, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మనుషులను విమోచించడానికి తన యొద్ద ఆదిలో, అంటే దేవుని యొద్ద దేవుడై ఉన్నటువంటి క్రీస్తు ప్రభును
మానవులు విమోచన కొరకు జగత్తు పునాది వేయబడక మునిపే నియమించారు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు ఈ విధంగా రాయబడి ఉన్నాయి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకముకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెనో. దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే మనుషులను తన రక్తం చేత విమోచించడానికి క్రీస్తు ప్రభువును నియమించారు. కాబట్టి దేవుని యొక్క సంకల్పంలో మనుషులను క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత విమోచించే కార్యక్రమాన్ని ముందే ఉద్దేశించినటువంటి దేవుడు ఎప్పుడైతే ఆదాము అవ్వ పాపం చేసి దేవుని యొక్క సహవాసంలోంచి దూరం అయిపోయారో తన సంకల్పాన్ని తెర మీదకి తీసుకొని వచ్చేశారు. అందువలన వెంటనే సమస్యకు పరిష్కారంగా తన సంకల్పము ఏ విధంగా కొనసాగబడుతుందో సంగతిని ఉద్దేశించి ఆదిలోనే పాపం జరిగిన వెంటనే మానవులు దేవుని సహవాసాన్ని కోల్పోవటానికి వారు తెగించిన వెంటనే దేవుడు తన సంకల్పాన్ని మరొకసారి ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా తెలియచేశారు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను అని దేవుడు తెలియజేశారు. కాబట్టి ఈ మాట పలికింది ఆది నుంచి ఉన్నటువంటి అపవాదితో. అనాది దేవుడు పలికినటువంటి మాట ఆది నుంచి ఉన్నటువంటి అపవాదితో అనాదిలో ఉన్న క్రీస్తు ప్రభు పోరాడి జయించడానికి దేవుడు రూపొందించినటువంటి సంకల్పాన్ని దేవుడు తెర మీదకి తీసుకొని వచ్చేసారు. కాబట్టి ఏం జరిగిందనంటే సహోదరులు మొదటి క్లాసులో మనకు తెలియజేసినట్టు అపవాది అనాదికి సంబంధించిన వాడు కాదు. ఆది ఘట సర్పము ఆదికి సంబంధించిన వాడు, ఆది నుండి పాపం చేయవాడు. కాబట్టి ఆది ఉంది అపవాదికి. అనాది అనేది అపవాదికి చెందే కార్యక్రమం కాదు. కాబట్టి ఆది నుంచి ఉన్నటువంటి అపవాదిని అనాది దేవుడు అనాదిలోనే క్రీస్తు ప్రభు చేత అంతమొందించాలని ప్రణాళిక వేశారు. ఆ ప్రణాళికను యావత్ మానవ జాతి, అంటే అప్పుడు యావత్ మానవ జాతి అని అంటే ఇన్ని కోట్ల మంది లేరు, కేవలం 2 మాత్రమే ఉన్నారు. వారు ఆదాము అవ్వ. యావత్ మానవ జాతి గ్రహించేటట్లు అపవాదితో పలికేశారు. నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేస్తాను. అతడు నిన్ను తల మీద కొట్టును, నీవు ఆయనను మడి మీద కొడతావు అనండి. కాబట్టి అపవాది యొక్క నాశనానికి దేవుడు క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని ఆయుధంగా ఉద్దేశించి ఆ సంగతిని ఆదిలో తెలియజేశాడు. అందువలన ఏం జరిగిందనంటే ప్రత్యేకించి దేవుని యొక్క సంకల్పం అనుసరించి దేవుడు ఆదాము అవ్వలను సృష్టించినప్పుడే మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అని దీవించారు. 28వ వచనం ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం.
దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. దానిని లోపరుచుకొనుడి అన్నాడు. కాబట్టి పాపం చెయ్యకముందే దేవుడు వారిని ఆశీర్వదించినటువంటి ఆ దీవెన పాపము నిష్ఫలం చేయలేదు. కాబట్టి వారు ఏం చేశారని అంటే ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించడం ప్రారంభించారు. ఒక మనుషుని చేత సమస్త జాతి మనుషులను దేవుడు సృష్టించి వారు భూమి యందు విస్తరించాలని దేవుడు ఉద్దేశించినట్లు మానవ జాతి భూమి మీద విస్తరించారు. అయితే ఒక సంగతి, మానవులు విస్తరిస్తూనే ఉన్నారు. మానవులు ఫలించి అభివృద్ధి పొందుతూ ఉన్నారు. స్త్రీ పురుషుల యొక్క బాంధవ్యాన్ని దేవుడు దీవించి ప్రత్యుత్పత్తి కార్యక్రమంలో మనుషులను భూమి మీద పుట్టిస్తూనే ఉన్నారు. అయితే అలాగ పుడుతున్నటువంటి ప్రతి మనిషి కూడా యథార్థవంతుడే. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. కాబట్టి పుడుతున్నటువంటి ప్రతి మనిషికి దేవుడు తన స్వభావాన్ని ఇస్తున్నారు. అంతేకాని ఆదాము యొక్క స్వభావము అంటే ఆదాము పాపం చేసినటువంటి ఆ పాపపు స్థితి, తను గర్భఫలాన్ని బహుమానంగా ఇస్తున్నటువంటి పసిబిడ్డలకి ఇవ్వలే. అందువలన పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ యథార్థవంతులే. పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ దేవుని స్వారూప్యం కలిగిన వారే. అంత మాత్రమే కాదు, పుట్టిన ప్రతి ఒక్కరూ దేవుని పోలిక కూడా కలిగిన వారే. అందువలన యాకోబు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో కాబట్టి పుడుతున్నటువంటి మనుషులు దేవుని పోలిక, దేవుని స్వరూపంలో దేవుని పోలికలో మనుషులు సృష్టింపబడుతూ ఉన్నారు. అయితే ఒక సంగతి, దేవుని పోలికలో దేవుని స్వరూపంలో మనుషులు సృష్టింపబడుతూ ఉన్న ఆ స్వరూపాన్ని నరుడు భూమి మీద ఎక్కువ కాలం కొనసాగించలేకపోతున్నాడు. ఇది గ్రంథం తెలియజేసినటువంటి సత్యం. కొనసాగించలేకపోతున్నాడు. కాబట్టి ఏం జరుగుతుంది? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో మనం చదివినట్టు, ఇది ఒక మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించింది కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. ఈ తంత్రముల వలన అంటే వివిధమైన తంత్రములను కల్పించుకున్నారు అంటే ఇష్టపడి పాపాన్ని వాంఛిస్తున్నారు. పాపము వీళ్ళ మీద వాంఛించింది. అప్పుడు పాపం చేయటానికి సాతాను చేత శోధింపబడుతూ ఉన్నారు. జయించలేక శోధనలో పడిపోయి పాపం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మనుషులు దేవుడు తాను అనుగ్రహించినటువంటి స్వరూపాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేక ప్రతి ఒక్కరూ ప్రత్యేకించి యుక్త కాలం వచ్చిన తర్వాత పాపం చేస్తుంటే, ఆదాము ఎలాగైతే దేవుని యొక్క సహవాసం నుండి దూరం అయిపోయాడో, ఓడిపోయిన వాడిగా దేవుని ఎదుట ఎలాగో నిల్చున్నాడో, ప్రతి మనిషి కూడా అలాగే దేవుని ఎదుట పాపం చేసినటువంటి స్థితిలో కనబడుతూ ఉన్నారు. చదువుతాం ఈ సంగతిని మనం రోమీలకు రాసినటువంటి పత్రిక
3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. 3వ అధ్యాయం 11వ వచనం, రోమిలికి రాసిన పత్రిక. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. కాబట్టి దేవుడు సృష్టించినటువంటి మనుషులు దేవుడు అనుగ్రహించినటువంటి స్వభావాన్ని ఎంతో కాలం కొనసాగించలేక పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పరలోకపు దేవుడు తన పరిశుద్ధమైనటువంటి సింహాసనంపై ఆసీనుడై మనుషుల యొక్క హృదయాన్ని పరిశీలించినప్పుడు ఆయన దృష్టిలో ఎవరు నీతిమంతులు లేరు. రోమేలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించినో అలాగనే అదిగోండి మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైంది. పాపం చేయించేవాడు పాపం చేస్తున్నది మనుషులు. దేవుని యొక్క సంకల్పం మాత్రం ఆగిపోలేదు. దేవుని సంకల్పం కొనసాగుతూనే ఉంది. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్పినట్లు నీకును స్త్రీకి, ఆమె సంతానమునకును నీ సంతానమునకును వైరము కలుగు చేసేదను. అది ప్రాముఖ్యమైనటువంటి సంగతి. నిన్ను తల మీద కొడతాడు ఆయన నిన్ను తల మీద కొడతాడు. ఆయన నిన్ను తల మీద కొట్టినప్పుడు నిన్ను ఓడించినప్పుడు ఏదైనా తోటలో మానవుల మధ్యలో పాపం ప్రవేశించినటువంటి సంగతికి శాశ్వతమైన పరిష్కారం ఏర్పడుతుంది. శాశ్వతమైన పరిష్కారం ఏర్పడుతుంది అని దేవుడు ఉద్దేశించి ఏదైనా తోటలో పాపం జరిగిన వెంటనే తన సంకల్పాన్ని తెర మీదకి తీసుకొని వచ్చాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే దేవుడు ఏ స్త్రీ సంతతితో వైరం కలిగించాలని ఉద్దేశించాడో ఆ స్త్రీ కనబడతారు అక్కడ. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి నుంచి. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొని ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములు గల కిరీటమును ఉండెను. కాబట్టి ఒక స్త్రీ, ఆమె సూర్యుని ధరించుకున్నారు. తర్వాత ఆమె పాదముల కింద చంద్రుడు, ఆమె శిరస్సు మీద 12 నక్షత్రములతో ఉన్నటువంటి కిరీటం. అలాంటి స్త్రీ యోహాను పద్మాసు ద్వీపంలో పరవాసుగా ఉన్నప్పుడు చూసినటువంటి సూచన. ఆ స్త్రీ గర్భవతి. శిశువును కనటానికి సిద్ధముగా ఉన్నటువంటి గర్భవతి. ఏ శిశువును కనటానికి సిద్ధంగా ఉన్న గర్భవతి? ఏ శిశువు చేత అపవాది యొక్క తలను చితకొట్టించడానికి దేవుడు ఉద్దేశించి పాపం జరిగిన వెంటనే ఏదైనా తోటలో తెర మీదకి తీసుకొని వచ్చాడో ఆ క్రీస్తు ప్రభును కనటానికి సిద్ధముగా ఉన్నటువంటి స్త్రీ. ఆ స్త్రీ ఎవరో కాదు. స్త్రీ అని సంబోధించినప్పటికీ ఒక వ్యక్తిని కాదు, అది ఒక జనాంగం.
అది ఒక జనాంగం. ఆ జనాంగము ప్రత్యేకించి ఇశ్రాయేలీయుల జనాంగం. ఆదికాండం 37వ అధ్యాయం 9వ వచనంలో, ఆదికాండం 37వ అధ్యాయం 9వ వచనం, అతడు ఒక అతడు ఒక కలగని కలగని తన సహోదరునికి తెలియజేసి యోసేపు సంగతిది. యాకోబు కుమారుడైన యోసేపు, యాకోబు ప్రేమించినటువంటి కుమారుడు యోసేపు. కళలు వస్తాయి ఈయనకి, అది ప్రత్యేకంగా దేవుడు అనుగ్రహించింది. కళ భావం కూడా చెప్పగలడు. కాబట్టి ఈయనకి 2 కళలు వచ్చాయి. అందులో రెండవ కళ మరి ఒక కళ. చదవండి సార్. ఇదిగో నేను మరి ఒక కలగంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పాను. అతడు తన తండ్రితో తన సహోదరులతో అది తెలియచెప్పినప్పుడు 11 నక్షత్రములు నాకు సాగిలిపడ్డాయి అన్నాడు. అందులో 12వ నక్షత్రం యోసేపు. కాబట్టి 11 నక్షత్రంలో సూర్యుడు అంటే తన తండ్రి, చంద్రుడు అంటే తన తల్లి నాకు సాగిలిపడ్డారు అని ఒక కలగండి. కలగని కలము తన అన్నయ్యలకి చెప్పాడు, తన తండ్రితో కూడా చెప్పాడు. అప్పుడు తన తండ్రి ఆ కళ యొక్క భావాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కళ ఏమిటి? నేనును నీ తల్లియు నీ సహోదరుడు అంటే 11 నక్షత్రాలను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమా అని అతన్ని గతించెను. కాబట్టి సూర్యుడు, చంద్రుడు, 12 నక్షత్రములు ధరించుకున్నటువంటి స్త్రీ ప్రత్యేకించి 12 గోత్రాలుగా ఉన్న ఇశ్రాయేలీయుల జనాంగాన్ని సూచిస్తుంది. కాబట్టి స్త్రీ సంతానము ప్రత్యేకించి ప్రకటనలో ఇశ్రాయేలీల జనాంగం నుండి వచ్చే క్రీస్తు ప్రభు. అందువలన రోమీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 4వ వచనంలో నుండి, ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి. పితరులు వీరువారు అదిగోండి శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. చాలు. కాబట్టి ప్రభు అయినటువంటి క్రీస్తు శరీరమును బట్టి ఇశ్రాయేలీలో పుట్టారు. ఇశ్రాయేలీలో స్త్రీగా వర్ణింపబడిన తర్వాత జనాంగము, ఇశ్రాయేలీల జనాంగము, ఆ జనాంగంలో నుండి క్రీస్తు ప్రభు వచ్చారు. చదివేసేద్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. అప్పుడు ఒక పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. 2వ వచనం చదువుదాం. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము. ఈ ఎర్రని మహాఘట సర్పము ప్రత్యేకించి 9వ వచనంలో ఆది ఘట సర్పము అని అన్నాడు. ఆదిలో ఆదాము అవ్వలను మోసం చేసిన ఘట సర్పం ఇది. అది ఎర్రని మహాఘట సర్పం. కాబట్టి స్త్రీ ఘట సర్పం. స్త్రీ సంతానమునకును సర్పానికి వైరం కలుగు చేశాడు.
ఆ వైరం ఇక్కడ చిత్రీకరింపబడింది ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో. చదివేసేద్దాం 4వ వచనంలో నుండి. దాని తోట ఆకాశ నక్షత్రములలో మూడవ భాగంపై లేచి వాటిని భూమి మీద పడవేసెను. కన్నయున్న ఆ స్త్రీ కనగానే, అది వైరం మొదలైంది. కన్నయున్న స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచిండెను. కాబట్టి ఎప్పుడైతే ఇశ్రాయేలీలో మెస్సియా యూదులు రాజు అపవాది తల చితకొట్టడానికి దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపై నియమించినటువంటి క్రీస్తు ప్రభు ఆయన ప్రత్యక్షమవుతారో మొదటిసారి వెంటనే మింగేయాలని కాసుకొచ్చింది. హేరోదు రూపంలో కాసుకొచ్చింది. హేరోదును ప్రత్యేకించి వాడుకుంటుంది ఇక్కడ. కాబట్టి మనందరికీ తెలిసిన సంగతే తూర్పు దేశపు జ్ఞానులు క్రీస్తు ప్రభు జన్మించాడని దేవుని చేత సంకేతం పంపబడిన వారే ఆ సంకేతం నక్షత్ర రూపంలో వారు చూసి యూదులు రాజుగా జన్మించిన వాడు ఎక్కడ అని ఎంక్వైరీ చేయటానికి, ఆయనను చూడటానికి హేరోదు దగ్గరికి వచ్చేసారు. హేరోదు యూదుల రాజు, ఒకవేళ యూదుల నిరీక్షణ బట్టి పుట్టే రాజు ఎవరు, ఆయన ఎక్కడ పుడతారు అని ఎంక్వైరీ చేస్తే బెత్లెహేములో పుడతారు అని. కాబట్టి బెత్లెహేముకు జ్ఞానులను పంపి మీరు ఆయన ఎక్కడున్నాడో ప్లేస్ కనుగొని ఆయన ఉన్న సమాచారం నాకు చెప్తే నేను కూడా వెళ్తాను అని కపటపు మాటలు మాట్లాడినప్పుడు దేవదూత చేత జ్ఞానులు హెచ్చరింపబడి మీరు మళ్ళా హేరోదును కలవద్దు, అతడు శిశువును చంపజూస్తున్నాడు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని. కాబట్టి ప్రభు యొక్క అడ్రస్ తెలియనటువంటి హేరోదు ఏం చేశాడనంటే 2 సంవత్సరాల లోపు ఉన్న పసిబిడ్డలందరినీ చంపేయమన్నాడు. అందులో ప్రభు కూడా చనిపోతాడు. అలాగ అపవాది కననయున్న శిశువు కనగానే మింగేయాలని చూశాడు. అవలా ఆయన పెరిగి పెద్దవాడయ్యాడు. ప్రత్యేకించి యోహాను ద్వారా ఇశ్రాయేలీయులకు ఈయన మీరు నిరీక్షిస్తున్నటువంటి దేవుని కుమారుడు మెస్సియా అని పరిచయం చేసిన తర్వాత యూదులను, మత నాయకులను తన అనుచరులుగా చేసుకున్నటువంటి అపవాది వారి ద్వారా అపవాదిని ప్రభువుని యేసును దేవుని సంకల్పం ప్రకారం కాకుండా ఇంకొకలాగా మింగేద్దామని చూశాడు. అవలా అలాగే చాలాసార్లు జరిగింది. కాబట్టి ముందుకెళ్ళిపోతున్నాం. ఇప్పుడు చివరిగా దేవుడు ఉద్దేశించినట్లు ప్రభు యొక్క సిలువలో దేవుడు ప్రభు అయిన యేసుకును అపవాదికిని, అంటే స్త్రీ సంతానమునకును ఘట సర్పమునకును వైరం ఏర్పాటు చేశారు. ఇది ఫైనల్ బ్యాటిల్. చివరి యుద్ధం. ఈ ఫైనల్ బ్యాటిల్లో ప్రభు అయిన యేసు అపవాది యొక్క తల చితక్కొట్టారు. ఆయన తన మరణము ద్వారా అపవాదిని నశింపచేశారు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును
ఆయన కూడా రక్త మాంసంలో పాల్గొన్నాడు. కాబట్టి ఏం జరిగిందనంటే ప్రభు అయిన యేసు తన కలువరి శిలువలో ఆయన అపవాదిని నాశనం చేసేసారు. అపవాదిని నాశనం చేశారు. ఎలా నాశనం చేశారు? అసలు సమస్య ఏంటి? సమస్య అపవాది నరుల చేత పాపం చేయించి పాపం చేసినటువంటి నరులకు వ్యతిరేకంగా దేవుని ఎదుట రాత్రి పగళ్ళు నేరం మోపుతూ ఉంటాడు. ఇది అలవాటుగా ఆది నుండి అపవాది చేస్తున్నటువంటి కార్యక్రమం. కాబట్టి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో మరియు ఒక గొప్ప స్వరం పరలోకం ముందు ఇలాగ చెప్పుకుని రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే సహోదరుల మీద నేరం మోపుతాడు. ఆది నుంచి జరుగుతున్న కార్యక్రమం. అనాథులు సహోదరులు ఉంటారు. అనాథులు మనుషులు లేరు నేరం మోపడానికి. ఆదిలోనే దేవుడు సృష్టిని ప్రారంభించారు. సృష్టిలో నరుని ప్రారంభించారు. కాబట్టి యుద్ధం పరలోకంలో జరిగింది అనుకోవడానికి వీలుండదు. నేరం మోపింది పరలోకంలో దేవుని సముఖంలోనే కానీ సహోదరుల మీదే నేరం మోపాడు. కానీ అది దేవుడు తన స్వరూపంలో తన పోలికలో నరులను సృష్టించిన తర్వాత జరిగిన కార్యక్రమమే తప్ప అనాథులు సహోదరులు ఉంటారు. సహోదరులు చెప్పినట్టు అనాథులు దేవుడు ఉన్నారు, ప్రభు ఉన్నారు, పరిశుద్ధాత్మ ఉన్నారు. కానీ అపవాది లేడు. అపవాది ఎవరి మీద అయితే నేరం మోపుతున్నాడో ఆ మనుషులు కూడా లేరు. అందువలన ఇది తీసుకొని వెళ్ళి నిత్యత్వానికంటే సృష్టికి ముందుకు ముడి వేయడానికి వీలుండదు. కాబట్టి సహోదరుల మీద నేరం మోపుతూ ఉన్నాడు. సహోదరుల మీద నేరం మోపుతూ ఉన్నప్పుడు అది పెద్ద సమస్య. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో నుండి మనందరికీ తెలిసినట్టు, అలాగే యోబు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో నుండి యోబు పైన అపవాది నేరం మోపుతూ ఉండేవాడు. చెప్పేస్తాను, ముందుకు వెళ్ళిపోతాను. ఇంకా సంగతి నేరం మోపుతూ ఉంటాడు. యోబు ఎందుకు నీతిమంతుడిగా ఉన్నాడు? నువ్వు ఆయన చుట్టూ కంచి వేశావు, నేను తాకలేకపోతున్నాను. కాబట్టి నువ్వు కంచి తీసివేస్తే యోబు ఎంత నీతిమంతుడో తెలిపోతుంది అని యోబు మీద నేరం మోపుతూ ఉంటాడు అన్నమాట. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో, జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడి సాతాను ఏం చేస్తున్నాడు? ఫిర్యాది అయి అని అంటే నేరం మోపబడే. కాబట్టి ఆది నుండి సహోదరుల మీద నేరం మోపబడైన అపవాది నేరం ఎందుకు మోపుతాడనంటే, నేరం మోపడానికి ఎందుకు అవకాశం ఉందనంటే మనిషి పాపం చేశాడు కాబట్టి నేరం మోపుతాడు. మనిషిని పాపం పట్టుకుంది కాబట్టి నేరం మోపుతాడు. పాపం చేసినప్పుడు పాపం మనిషిని పట్టుకుంటుంది. సంఖ్యాకాండం 32వ అధ్యాయం, సంఖ్యాకాండం 23వ వచనం, 32వ అధ్యాయం 23వ వచనంలో, మీరు అట్లు చేయని యెహోవా దృష్టికి పాపము చేసిన వారు
పాపము పట్టుకుంటది. పాపము పట్టుకుందనంటే పాపము మనుషులకు దాసులుగా చేసుకుంటది. యోహాను సువార్త 8:36 పాపం చేసిన ప్రతివాడు పాపమునకు దాసుడు అన్నప్పుడు, ఎప్పుడైతే మనిషి పాపం చేశాడో, పాపం అతను పట్టుకుందో, అతని మీద పాపం నిలిచి ఉందో, అంతకాలము అపవాది నరుల మీద నేరం మోపువాడై ఉంటాడు. నరుల మీద నేరం మోపువాడై ఉంటాడు. అపవాది మనుషుల మీద నేరం మోపడం మానేయాలనంటే మనుషుల మీద నుండి పాపం తొలగిపోవాలి. పాపపు దాస్యంలో నుండి మనుషులు విడిపింపబడాలి. పట్టుకున్నటువంటి పాపం అతను విడిచిపెట్టాలి. అంటే పాపములో పరిహరింపబడాలి, పాపములో కడిగివేయబడాలి, పాపములకు ప్రాయశ్చిత్తం జరగాలి, పాపమునకు పరిహారం కలగాలి. అది కలగనంతసేపు మనిషి మీద పాపం ఉంటుంది. పాపం ఉన్నంత కాలం అపవాది ఫిర్యాదు చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఫిర్యాదైనటువంటి అపవాదిని క్రీస్తు ప్రభు చేత అంతమొందించడానికి, నశింప చేయటానికి, ఫిర్యాదైనటువంటి అపవాదినికి ఎన్నడూ పరలోకంలో దేవుని ఎదుట నిలవకుండా చేయటానికి దేవుడు తన సంకల్పంలో క్రీస్తు ప్రభు యొక్క సిలువ యాగాన్ని ఉద్దేశించాడు. అందువల్ల మనం చదివినట్టు హెబ్రీ పత్రిక 2:14 కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున మరణం యొక్క బలం గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేయటకును, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. కాబట్టి పాపముల చేత బంధింపబడి పాపములకు దాసులైనటువంటి వారిని ఎప్పుడైతే ప్రభు అయిన యేసు విడిపించేస్తాడో, పాపము ఇక వాళ్ళ మీద ప్రభుత్వం చేయదు. దేవుడు వారిని పాపులుగా చూడలేడు. అపవాది వాళ్ళ మీద నేరారోపణ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభు అయిన యేసు ఏం చేశారనంటే, ధర్మశాస్త్రం ప్రకారము బానిసలుగా ఉన్నటువంటి తన సహోదరులను విడిపించడానికి దేవుడు ఏమైతే ఉద్దేశించాడో దానిని నెరవేర్చడానికి ఆయన శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చేసారు. ఆ ప్రాముఖ్యమైన సంగతి ఉంది గ్రంథంలో. లేవీకాండం 25వ అధ్యాయం 47వ వచనంలో నుండి, పరదేశీయే గాని నీ యొద్ద నివసించేవాడే గాని నీ ధన సంపాదన చేసుకున్నప్పుడు, చిన్న ప్రశ్న, ఒక్క నిమిషం. ఇశ్రాయేలు భూభాగం ఎవరిది? ఆ భూమి ఎవరిది? ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలుకి ఇచ్చినప్పుడు వాళ్ళ దేశంలో వాళ్ళు ధనవంతులై ఉండాలి, కానీ పరదేశం ఎట్లా ధనవంతుడయ్యాడు? పరదేశకు భూమి లేదు ఇశ్రాయేలు మధ్యలో, పరదేశకు వాకిల్ లేదు. ఒక అన్యుడు పరదేశి ఇశ్రాయేలు మధ్యలో ధన సంపాదన చేసుకున్నాడు. ఎలా సాధ్యమవుతుంది? ఇశ్రాయేలు ధర్మశాస్త్రం మీరేసి పాపం చేస్తే దేవుడు ఏం చేస్తాడనంటే వాళ్ళ మధ్యలోనూ పరదేశంలో అభివృద్ధి చేస్తాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 43వ వచనంలో నుండి, నీ మధ్యలో పరదేశి నీకంటే మిక్కిలి విచ్ఛేదను, నీవు మిక్కిలి తగ్గిపోదువు. నువ్వు ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించకపోతే నీ మధ్యలోనూ పరదేశి నీకంటే హెచ్చింపబడతాడు, నువ్వు తగ్గింపబడతావు. అతడు నీకు అప్పించుడు కానీ
నీవు అతనికి అప్పీయలేవు. కాబట్టి దేవుడు ముందుగానే చెప్పేశాడు. కాబట్టి పరదేశి ధనార్జన చేసుకున్నాడు. ఎంత ధనార్జన చేసుకున్నాడు అంటే ఇశ్రాయేలు ఆయన దగ్గరికి వెళ్ళి అప్పడుకోవాలి. భూములు ఉన్నవాళ్ళు, వ్యవసాయం ఉన్నవాళ్ళు, ఇండ్లు ఉన్నవాళ్ళు, ఇల్లు వాకిలు లేని వాడి దగ్గరికి వెళ్ళి, బాబు నాకు నా పొలం నీ దగ్గర పెట్టుకున్న డబ్బులు, లేదంటే నన్ను నీ దాసుడిగా పెట్టుకొని కొంత డబ్బులు అని అడుక్కొని పరిస్థితికి వచ్చేసారు ఇశ్రాయేలు. ఒకవేళ అలాగొచ్చింది, ఎంతో కాలము దేవుడు తన జనులైనటువంటి వారిని దాసులుగా ఉండటానికి ఇష్టపడ్డావు. వాస్తవానికి ఏం జరిగిందనంటే, ఐగుప్తులో ఇశ్రాయేలీలు ఫరోకు దాసులు, తన జనులు దాసులుగా, ఏ మనిషికి దాసులుగా ఉండటానికి దేవుడు ఇష్టపడ్డాడు. తన జనులు తనకు దాసులై ఉండాలి. కాబట్టి లేవీ కాండంలోనే ఈ వచనాన్ని చూస్తాం మనం. 25వ అధ్యాయము 55వ వచనంలో, ఇశ్రాయేలీయులు నాకే దాసులు, నేను ఐగుప్తులో నుండి రప్పించిన నా దాసులే, నేను మీ దేవుడైన యెహోవాను. వారిని ఇశ్రాయేలీయులు దేవుని దాసులై ఉండాలి, దేవుని ధర్మశాస్త్రం అనుసరించే ప్రజలై ఉండాలి తప్ప ఏ మనిషి రూపొందించిన చట్టం కింద వీళ్ళు ఉండటానికి వీల్లేదు. కాబట్టి ఆయనకి దాసులై ఉండాలి. అలాగే దేవుడు ఇశ్రాయేలుని ఏర్పాటు చేసుకుంటే వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి పరదేశికి దాసుడు అయ్యాడు. దాసుడైనా సరే అతడు దాసుడిగా కొనసాగటానికి దేవుడు ఇష్టపడ్డాడు. కాబట్టి ఏం చేశాడనంటే, దాసుడు స్వతంత్రుడు అవ్వచ్చు, చట్టరీత్యా స్వతంత్రుడు అవ్వచ్చు. ఇశ్రాయేల్ భూభాగంలో పరదేశి నివసించినంత మాత్రాన పరదేశి యొక్క పెత్తనము ఇశ్రాయేలీల మీద ఉండదు ఎక్కువ కాలం. నువ్వు నాకు డబ్బు ఇచ్చిన మాట వాస్తవం, ఇంతకాలం పనిచేశాను, లెక్కలు తెచ్చుకుందాం, నేను పనిచేసిన దానికి నువ్వు ఇచ్చిన డబ్బుకి సరిపోతే నేను స్వతంత్రం అయిపోతాను అనొచ్చు హక్కుగా. అది దేవుడు ఇశ్రాయేలీకి ఇచ్చినటువంటి భాగ్యం. లేదు, నేను స్వతంత్రం అయిపోతాను, నా దగ్గర ఇంత డబ్బులు తీసేసుకో అనొచ్చు. మూడో సంగతి, నేను స్వతంత్రం అవుతాను, నా రక్త సంబంధం దగ్గర నుంచి, నా సహోదరుడి దగ్గర నుంచి, నా పినతండ్రి దగ్గర నుంచి నేను సహాయం కోరి నీకు ఇవ్వాల్సినటువంటి ధనాన్ని ఇప్పించేస్తాను, నేను స్వతంత్రుడిగానే ఉంటాను అని ఇశ్రాయేలీల భూభాగంలో ఒక యూదుడు హక్కుగా చెప్పొచ్చు. అది దేవుని ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. కాబట్టి చదివేసేద్దాం. లేవి కాండం 25వ అధ్యాయం 48వ వచనంలో నుండి, వారి సహోదరుల కాబట్టి వారిని విడిపించవచ్చును, వారి పినతండ్రియే గాని పినతండ్రి కుమారుడే గాని వారి వంశంలో వారి రక్త సంబంధియే గాని వారిని విడిపించవచ్చును. కావాల్సిన క్రయధనము వారికి దొరుకుని ఎట్లా? అది సంగతి. కాబట్టి విడిపించవచ్చు. ఎలా విడిపించవచ్చు? కావలసిన క్రయధనము చెల్లించి, కావలసిన క్రయధనం చెల్లించి విడిపించడాన్ని గ్రంథం ఏమని పిలిచిందనంటే విమోచన క్రయధనము అన్నది. విమోచన క్రయధనము. ఆ వచనం చదవండి. ఇంకా అనేక సంవత్సరాలు మిగిలి ఉండిన కదా, వారిని బట్టి అమ్మిన సొమ్ములో తన విమోచన క్రయధనమును మళ్ళా ఇవ్వలేదు. కాబట్టి అలాగూ విడిపింపబడటానికి, స్వతంత్రుడు అవటానికి అతడు చెల్లించే ధనాన్ని విమోచన క్రయధనము అని అంటారు. ఎవరు చెల్లించాలి? నీకు సామర్థ్యం ఉంటే చెల్లించు, లేదా నీవు నీ పనిని బట్టి అతడు సాటిస్ఫై అయితే నువ్వు విడుదల పొందొచ్చు, లేదా నిన్ను విడిపించడానికి నీ రక్త సంబంధి సహాయం చేస్తే నువ్వు విడిపించబడచ్చు అని అంటాడు. అయితే గొప్ప చిక్కుముడే. పాపం ఇప్పుడు పరదేశి కాదు, మనుషుల మీద ప్రభుత్వం చేస్తున్నది. పాపమునకు దాసులయ్యారు.
ఒక్క మనిషి ఒక్కసారి చేసినటువంటి పాపానికి మనం అనేకసార్లు చదివినట్టు మీకా గ్రంథంలో వేల కొలది పొట్టేళ్ళు, వేలాది నదులంతా విస్తార తైలం సరిపో. మరి మనిషి ఎన్నిసార్లు పాపం చేస్తున్నాడో తన జీవిత కాలంలో, ఎంతమంది పాపం చేస్తున్నారో? కొన్ని కోట్ల మంది భూమి మీద మనుషులుంటే అందరూ పాపులే. కొన్ని కోట్ల మంది గతంలో పుట్టి మరణించిన వాళ్ళు ఉంటే వాళ్ళు పాపులే. భవిష్యత్తులో కొన్ని కోట్ల మంది పుట్టి వాళ్ళు యవన ప్రాయంలో అడుగు పెడితే వాళ్ళు ఖచ్చితంగా పాపులే. ఇంతమంది పాపులు ఇన్నిసార్లు చేసినటువంటి పాపానికి విమోచన క్రయధనం అంటే ఎంత అవుతుందో? అంత డబ్బు భూమి మీద జల్లిడి వేసినా దొరకదు, వెండి బంగారాలు కూర్చున్నా దొరకదు, మొత్తం విశ్వం అంతా తూచినా సరే ఈ మనుషుల యొక్క పాపానికి విమోచన క్రయధనంగా చెల్లింపబట్టడానికి వీలుండదు. కానీ మనుషులందరి పాపముల కొరకు విమోచన క్రయధనంగా చెల్లించటానికి ఒక ప్రత్యేకమైనటువంటి పదార్థం ఉంది. అది క్రీస్తు ప్రభు రక్తం. అది ఆయన దేహంలో ప్రవహించే రక్తం. అయితే ఒక సంగతి, ఆ రక్తం చేత మనుషులను విమోచించాలని జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించారు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాలు మనం చదివినప్పుడు, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఈ రక్తం చేత విమోచించాలని నిర్ణయించారు. అవ్వలేదు మరి. మరి నాకు ఇవ్వాలి సార్, తప్పదు. ఇంకా విమోచించారు. రక్తం చేత విమోచించాలని నిర్ణయించారు. రక్తం చేత విమోచించాలని నిర్ణయించినప్పుడు ఏ దేహంలో రక్తం ప్రవహించాలని పరమేశ్వరుడు ఉద్దేశించాడో ఆ దేహం భూమి మీద లేదు. ఆ దేహాన్ని ధరించుకొని ఇంకా ప్రభువైన యేసు భూమి మీదకి రాలే. ఆయన దేహం లేకుండా ఉన్నాడు. దేహం లేకుండా ఆదిలో దేవుని దగ్గర ఉన్నటువంటి ప్రభువైన యేసు నరుడు కాదు, ఆయన దేవుడు. ఆయన దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అన్నాడు. కాబట్టి ఆయన నరుడు కాదు, దేవుడు. ఆయనకు దేహం లేదు. దేహం లేకపోతే రక్త మాంసాలు ఉండవు. అయితే ఏం జరిగిందనంటే, దేహం లేని క్రీస్తు ప్రభు దేహాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చేశారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. కాబట్టి ప్రభువైన యేసు శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చిన తర్వాత, ఆయన ఎప్పుడైతే శరీరాన్ని ధరించుకొని ఇశ్రాయేలులో జన్మించారో, ఆయన ఇశ్రాయేలీల్లో ఒకడయ్యాడు, అబ్రహాం సంతతిలో ఒకడయ్యాడు. ఇప్పుడు ఏం జరిగిందనంటే, దేహంలో క్రీస్తు ప్రభుకి అబ్రహాం సంతతికి ఒక ప్రత్యేకమైనటువంటి బాంధవ్యం ఏర్పడింది. ఆ ఏర్పడిన బాంధవ్యం ఏంటనంటే, చదువుతాం. ఏర్పడిన బాంధవ్యం హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మనం ఇందాక చదివిందే. కాబట్టి ఆ పిల్లలు, కాబట్టి అబ్రహాం సంతతి వారికి రక్త మాంసం ఉంది, ఇప్పుడు క్రీస్తు ప్రభువుకు రక్త మాంసం ఉంది. ఈ రక్త మాంసంలో ఒక బాంధవ్యం ఏర్పడింది. ఏ బాంధవ్యం ఏర్పడింది? 12వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, పరిశుద్ధపరచు వారికి పరిశుద్ధపరచబడు వారికి
మూలము. అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతువు ఈ చేత హేతువు చేత వారిని వారిని సహోదరుని పిలుచుటకు ఎవరు సహోదరుని పిలుస్తున్నారు? ప్రభువైన యేసు తను ఎవరినైతే విమోచించడానికి తండ్రిని దేవుని చేత పంపబడ్డారో వారిని, విమోచించిన వారిని సహోదరులు అని పిలుస్తున్నారు. ఎప్పుడు పిలిచారో? దేహం లేనప్పుడా? కాదు. దేహం లేనప్పుడు ఈ బాంధవ్యం ఉండదు. ఆయన శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చిన తర్వాత, అబ్రహాం సంతతి వారికి బాంధవ్యం ఏర్పడిన తర్వాత, ఈయన ఒక స్పెషల్ క్వాలిఫికేషన్ వచ్చింది. స్పెషల్ క్వాలిఫికేషన్ ఏంటంటే, పాపము చేత బంధింపబడిన వారి పక్షముగా విమోచన క్రయధనం చెల్లించడానికి సహోదర బాంధవ్యం ఏర్పడింది. ఏమండి, నా ఫ్రెండ్ ఈయన మీకు విమోచన క్రయధనం చెల్లిస్తాడంట, నేను విడిపింపబడతాను అని దాసుడు వెళ్ళాడు అనుకోండి పరదేశ దగ్గరికి, మీ గ్రంథం ఒప్పుకొని బయటకు పోండి. ఆయనకి నీకేంటి సంబంధం? సహోదరుడైతే ఓకే, రక్త సంబంధం అయితే ఓకే, విమోచన క్రయధనం చెల్లించవచ్చు. ఇంకా మూడో మనిషి చెల్లించడానికి వీలు ఉండదు. కాబట్టి ప్రభువైన యేసు ఇప్పుడు మనుషులందరి పాపముల కొరకు విమోచన క్రయధనంగా తన ప్రాణం పెట్టాలని అంటే మనుషులకి ఆయనకి ఏం సంబంధం? ఆయన పరలోకంలో ఆదిలో దేవుని యొక్క దేవుడై ఉన్నాడు, మనం నరులై ఉన్నాం. ఈ గ్యాప్ ఎప్పటికీ పోదు. కానీ దేవుడు తన సంకల్పంలో ప్రభువైన యేసు ద్వారానే మనుషులను విమోచించాలని ఉద్దేశించినప్పుడు ఆయన దేహం ధరించకుండా మనుషులను విమోచించడం వీలు కాదు. కాబట్టి ఆయన దేహాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చేసిన తర్వాత ఆయన అబ్రహాం సంతతి వారితో ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలీయులతో ఈ బాంధవ్యం ఏర్పడిపోయింది. అందుకే ఫిబ్రవరికి రాసినటువంటి పత్రికలో, ఫిబ్రవరికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన, అది సంగతి, ఆయనకు సహోదరులు అబ్రహాం సంతతి. అలాంటి సహోదరులు వంటి వాడు కావాల్సి వచ్చిన క్రీస్తు ప్రభు. ఎందుకు? ఈ బాంధవ్యము ఒక అధికారాన్ని క్రీస్తు ప్రభుకు తెచ్చిపెట్టింది. అదేంటనంటే, తన సహోదరుల పక్షంగా విమోచన క్రయధనం చెల్లించవచ్చు. ఎవరు అడ్డుకోవటానికి వీలుండదు, ఎవరు ఆపటానికి కూడా వీలుండదు చట్ట ప్రకారం. కాబట్టి ప్రభువైన యేసు దేహంలో ఆయన రక్తమాంసంలో పాల్పొందినప్పుడు మానవ జాతితో ఆయన సహోదర బాంధవ్యం ఏర్పడిన తర్వాత ఆయన తన దేహంలో ఉన్నటువంటి రక్తాన్ని సిలువలో విమోచన క్రయధనముగా చెల్లించారు. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో, పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా. అదిగోండి, గ్రంథంలో విమోచన క్రయధనం అని ఉంది. ఆ విమోచన క్రయధనం చెల్లించగలిగిన వాడు దేహంలో ఉన్న క్రీస్తు ప్రభు మాత్రమే. రక్తమాంసాలు కలిగినటువంటి దేహంలో ప్రభువు తన సహోదరులతో బాంధవ్యం ఏర్పాటు చేసుకున్న ప్రభువు, ఆయన మాత్రమే విమోచన క్రయధనం చెల్లించడానికి వీలుంటుంది. కాబట్టి ఆయన పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చినాం. కాబట్టి ఆయన దేహం ధరించింది ఈ కారణం చేత.
ఆయన తప్ప ఇంకెవరు విమోచన క్రయధనం చెల్లించడానికి వీలుండదు. కీర్తన గ్రంథం 49వ అధ్యాయం 7వ వచనంలో నుండి ప్రత్యేకించి, ఎవడునో ఏ విధము చేతనైననో తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడు లేడు. కేవలం క్రీస్తు ప్రభు మాత్రమే ప్రాయశ్చిత్తం చేయగలిగింది, విమోచన క్రయధనం చెల్లించగలిగింది. కేవలము దేహంలో ఉన్న క్రీస్తు ప్రభు మాత్రమే, ఆయన రక్తం మాత్రమే ఈ కార్యక్రమం జరిగించగలదు. అందువలన ఏం జరిగిందనంటే, దేహంలో ఉన్న క్రీస్తు ప్రభు దేవునికిని మనుషులకును మధ్యవర్తిగా రక్తమాంసాలు ధరించినటువంటి క్రీస్తు ప్రభు నిలబడి మనుషుల పక్షంగా విమోచన క్రయధనం చెల్లించి తన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని స్వతంత్రులుగా చేశారు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన. కాబట్టి ఈ మధ్యవర్తి పనేంటి? క్రీస్తు యేసు నరుడుగా వచ్చిన పనేంటి తర్వాత మాట్లాడతాడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. కాబట్టి ప్రభువైన యేసు ఎప్పుడైతే పాపములకు విమోచన క్రయధనముగా, పాపపు బానిసత్వం నుండి మనుషులు విమోచింపబడటానికి తన రక్తాన్ని క్రయధనంగా చెల్లించారో, ఇంకా పాపం తొలగిపోయింది, పాపం కొట్టివేయబడింది, పాపం క్షమించబడింది. ఇక ఆ పాపం విషయమై మనుషుల మీద నేరం మోపడానికి అపవాదికి ఇంకా అవకాశం లేదు పరలోకంలో. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి సహోదరుడి విషయంలో తన రక్తాన్ని విమోచన క్రయధనంగా ప్రభువైన యేసు చెల్లిస్తే ఇంకెవరి మీద కంప్లైంట్ చేస్తాడు? కంప్లైంట్ చేయటానికి మాత్రమే అక్కడ అవకాశం ఉంది. అదొక అవకాశం ఉంది కాబట్టి నిలబడ్డాడు అపవాది. ఇంకా ఫిర్యాదు చేయటానికి ఎప్పుడైతే అవకాశం లేదో అపవాది భూమి మీద పడతాడు. ప్రభువైన యేసు మనుషుల యొక్క విమోచన కొరకు విమోచన క్రయధనంగా తన ప్రాణం పెట్టారు. మనుషుల యొక్క పాపములకు ప్రాయశ్చిత్తంగా తన రక్తాన్ని కార్చారు. ఆ పాపమునకు పరిహారముగా ఆయన తన శరీరంలో నలగొట్టబడిన తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి మీద పాపం నిలిచి ఉండటానికే వీలుండదు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలు మనం చదివితే, అదిగోండి పాపం పరిహరింపబడటానికి దేవుడు పాపము మోపటానికి అనుకూలమైనటువంటి శరీరాకారంలో పంపి ఆయన శరీరమందు మనం పాపం చేస్తే మన పాపాలకి శిక్ష క్రీస్తు ప్రభు శరీరం మీద పడింది. క్రీస్తు ప్రభు ఈ విధంగా పాపమునకు ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చాడు, విమోచన క్రయధనం చెల్లించడానికి వచ్చారు. వచ్చినటువంటి పని సిలువలో ముగించేసి ఆయన పరలోకమునకు ఆరోహణమైన తర్వాత ఇంకా అక్కడ అపవాది నిలిచుండటానికి అవకాశం లేదు. ఆయన పరలోకమునకు ఆరోహణమై దూతల మీదను శక్తుల మీదను అధికారం పొంది దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి క్రీస్తు ప్రభువును నేను విశ్వసించాను, ఇక నా మీద అపవాది ఫిర్యాదు చేయటానికి వీలుండదు.
బాప్తిస్మంలో పాపములు కడిగివేయబడిన తర్వాత ఇంక ఎవరి మీద అపవాది ఫిర్యాదు చేయడానికి వీలుండదు కాబట్టి పరలోకం నుండి త్రోసివేయబడ్డాడు. ఇంకా అక్కడ అతనికి స్థలం లేదు. ఈ విధంగా దేవుడు తన సంకల్పంలో ఉద్దేశించి ఆదిలో పాపం జరిగినటువంటి మరుక్షణమే తన సంకల్పాన్ని తెర మీదకు తీసుకొని వచ్చి నీకును స్త్రీకి, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగు చేస్తాను. నువ్వు కొడతావు, ఆయన మరణించేటట్లుగా ఆయన దేహం మీద కొడతావు. ఆయన మరణము నీకు ఓటంగా కనబడుతుంది, కానీ ఆయన మరణము పాపములకు ప్రాయశ్చిత్తం అవుతుంది. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనంలో ముగించేశాను. కాగా సైన్యములకు అధిపతియు యెహోవాకు ప్రత్యక్షుడై నాకు వినబడినట్లు ఇట్లనుచున్నాడు, నేను మరణము కాకుండా ఈ మీ దోషములకు ప్రాయశ్చిత్తము మీ కలుగుదని దోషములకు ప్రాయశ్చిత్తం కలుగుదని ప్రభువును సైన్యములకు అధిపతియు యెహోవా ప్రమాణపూర్వకంగా సెలవిస్తున్నాడు. కాబట్టి మరణం కాకుండా పాపములకు ప్రాయశ్చిత్తం కలగదంటే మరణించడానికి వచ్చేసారు ప్రభు. పాపములకు ప్రాయశ్చిత్తంగా ఉండటానికి దేవుడు తన కుమారుని పంపెను అని ఉంటుంది 1 యోహాను 3:10. కాబట్టి ప్రాయశ్చిత్తంగా ఉండటానికి క్రీస్తు ప్రభు వచ్చారు. పరిహరింపబడటానికి దేహం ధరించుకున్నారు, అంటే పాపములకు శిక్ష విధించడానికి దేహము, విమోచన క్రయధనం చెల్లించడానికి రక్తం. ఇంకా పాపములు కంప్లీట్గా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ప్రతి మనిషి యొక్క పాపములు దేవుడు కంప్లీట్గా క్షమించేసిన తర్వాత పాపం నిలిచి ఉండదు. అప్పుడు అపవాది ఫిర్యాదు చేయటానికి వీలుండదు. పరలోకం నుండి త్రోసివేయబడ్డాడు. ఇది ఆదిలో దేవుడు పాపం జరగగానే దేవుడు ఉద్దేశించినటువంటి సంగతిని మరొకసారి మీకు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. అందరికీ